సో ఫైనల్‌గా చెప్పండి. గతంలో 10 సంవత్సరాలైతే బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాలైతే అధికారంలోకి వచ్చింది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏముంది? ప్రధానంగా యూనివర్సిటీలో ఎలాంటి సమస్యలున్నాయని మీరు ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి డిమాండ్స్ చేస్తా ఉన్నారు? గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు నోటిఫికేషన్ వేయలేదు, యూనివర్సిటీలను బస్టు పట్టించిండు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ని గద్దె దింపి ఏదైతే రేవంత్ రెడ్డి అనేక రకాల 6 గ్యారంటీల నుంచి కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, విద్య సంబంధించి కావచ్చు, సరే వాడు దొంగను ఓటేసినాం దింపాలని చెప్పి నీ మాయ మాటలు నమ్మి నీకు అధికారంలో కట్టబెట్టినావు. అధికారం కట్టబెట్టిన తర్వాత నువ్వేం చేసినావు? జాబ్ క్యాలెండర్ తీస్తా అన్నావు. సంవత్సరం క్రితం ప్రకటించినావు. ఏది జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఏది లేదు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మారి లేక మీ మారే ఉద్దేశం లేదులే, మీ ఆలోచనలే రాష్ట్రాన్ని దోచుకోవటం. కానీ యూనివర్సిటీలను బస్టు పట్టించే కార్యక్రమం చేయకండి, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. ఇగో రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, అన్నీ పోతారు. నువ్వు కూడా ఏదో ఒక రోజు ఇంకా 2 సంవత్సరాలు ఉంటావు తప్ప అంతకంటే చేసేదేం లేదు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఏం చేస్తావు? 1,00,000 కోట్లు, 50,000 కోట్లు మీ బంధువర్గాన్నో మీ కుటుంబాన్నో అడ్డం పెట్టుకొని అందరితో వసూలు చేసుకొని కూడబెట్టుకుంటావు తప్ప నువ్వు రాష్ట్ర చరిత్రలో మిగులవు. కేసీఆర్ ఎంతో చేసినా ఆయనే ఫామ్ హౌస్లో పండుకుండు. నీది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు కూడా రేపు 4 రోజులు గడిచేసరికి నువ్వు రోడ్డు పాలే అవుతావు, రోడ్డు మీదనే ఉంటావు తప్ప దేశాన్ని ఉద్ధరించాలి, రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, జిల్లాన్ని ఉద్ధరించాలి, ప్రజలను కాపాడాలి, ప్రజల కోసం పనిచేయాలనేటోడు ఏ నాయకుడైనా చరిత్రలో ఉంటారు. మీలాంటి వాళ్ళు దోచుకోవాలనే వాళ్ళు మాత్రం చరిత్రహీనులుగానే మారుతారు. ఇది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.